ఇంటింటి సర్వేపై ప్రజలకు కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి. అవి పోగొట్టే ప్రయత్నం చేస్తోంది టీవీ9 పొన్న ప్రభాకర్తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంటింటి సర్వే 75 ప్రశ్నలు. కులగణన కోసం ఈ లెక్కలు సరే, ప్రజలు తమ వ్యక్తిగత వివరాలన్నీ చెప్పి తీరాల్సిందేనా? ఆదాయం, ఆస్తులు, అప్పులు చెప్పకపోతే ఏం జరుగుతుంది? పథకాలు కట్ చేస్తారనే భయం ప్రజల్లో ఎందుకు వచ్చింది? వీటన్నిటిపైన టీవీ9తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మంత్రి పొన్న ప్రభాకర్. సర్వేలో సేకరించే డేటా భద్రంగా ప్రభుత్వం దగ్గరే ఉంటుందని, ఎవరికి అనుమానాలు అపోహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడుతూ మంత్రి పొన్నం ఇంకా ఏమన్నారో డీటెయిల్ గా చూద్దాం. మా రహస్య వివరాలు, మా కుటుంబ వివరాలు అన్నీ కూడా తీసుకుంటుంది, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కానీ ఈరోజు ప్రభుత్వం పారదర్శకంగా ఒక స్కానింగ్ చేసి ఒక అసమానతలు తొలగించడానికి, ప్రభుత్వ పథకాల పట్ల వాళ్ళకు సరైన విధంగా లబ్ధి జరగాలనే ఆలోచనతో చేస్తున్న ఈ సర్వేని అడ్డుకోవడం. ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనేక రకాల దుష్ప్రచారం చేస్తారు. ఇది మంచిది కాదు అనే హెచ్చరిక చేస్తాను. కూడా కోరుతా ఉన్నా, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే. జీవో 18 నెంబర్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఏజెన్సీగా నియమించి ప్రభుత్వ ఉద్యోగస్తులను మీ ఇంటి దగ్గరికి 87,000 మందిని పంపుతా ఉన్నారు. దయచేసి మేమేం పాన్ కార్డు అడగడంలే, లేదా మీకు సంబంధించినటువంటి ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి సంపదను గురించి అడుగుతలేం. మీకు ఉండబడే సమాచారాన్ని ఇస్తే ప్రభుత్వము ఎవరైనా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఏ విధంగా పథకాలు పెట్టచ్చని ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఆధార్ కూడా మేమేం పెద్దదాన్ని బలవంతంగా కొట్టి చేస్తలేం కదా. ఆధార్ కార్డు ఆప్షనల్ అని చెప్పారు, కాకపోతే ఆధార్ నెంబర్ కంపల్సరీ అడుగుతున్నారు అనేది బీఆర్ఎస్. అది టీఆర్ఎస్ అంటుంది. మేము ఎక్కడ ఆప్షనల్ అని ప్రింటింగే ఇచ్చినాం కదా దాని మీద. ఆధార్ కార్డు ప్రభుత్వం దగ్గర లేదా? అట్లా తప్పుగా అర్థం చేసి తప్పుగా దీని మీద దుష్ప్రచారం చేయడం అనేది అలవాటు పెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతాను ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీని, అసలు ఈ కుల సర్వేకి సంబంధించి వాస్తవంగా నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకమైన ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడు. మీరు గతంలో అఫిడవిట్ ఇచ్చినారు. దీనివల్ల మీరు ఏం ఆలోచన చేస్తున్నారో అర్థమైపోతుంది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా నేను మరొక్కసారి కోరుతున్నాను, సరే రాజకీయ పార్టీల ఆలోచనలు, రాజకీయ పార్టీ ప్రతివిమర్శలు ఉన్నా ప్రజలకు, తెలంగాణకు ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో అందరూ భాగస్వాములై సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. మీరు 87,000 మంది ఉద్యోగస్తులు సర్వే చేస్తున్నారని చెప్తున్నారు, కాకపోతే చాలా చోట్ల ఈ ఉద్యోగస్తులు వాళ్లకు సంబంధించిన వాలంటీర్లను పెట్టుకుని ప్రైవేట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అటువంటిది ఏ దృష్టికి వచ్చినా ఉద్యోగం కోల్పోతాం. నెంబర్ ఎవరైతే రెమ్యునరేటర్గా నియమింపబడ్డాడో వాళ్ళ బాధ్యతలు నిర్వహించకుండా ఎవరిని పెట్టుకున్నా వాళ్ళు ఉద్యోగం కోల్పోతారు. నెంబర్ 1. 2, ప్రజలు ఎవరికైనా ఇష్టం లేని సమాచారం ఇవ్వకపోతే ఇవ్వకండి, కానీ వాళ్ళ పట్ల కూడా చట్టాన్ని అతిక్రమించి మాట్లాడితే వాళ్ళకు కూడా శిక్షార్హులవుతారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తరఫున. ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపడుతుందని చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి కొంత అంటున్నారు ఇది బీసీలకు సంబంధించి కదా, ఇది ఎస్సీలకు సంబంధించి కదా, ఎస్టీలకు సంబంధించి కదా అంటున్నారు. ఇది సమగ్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక, సోషియో ఎకనామిక్ సర్వే. దీనివల్ల ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రగతిని తీసుకుపోవడానికి, ఒక విధి విధానాలను ఏర్పరచుకోవడానికి తీసుకునేటువంటి సర్వే. సివిల్ సొసైటీ వాళ్ళతో పాటుగా అనేక మంది మేధావులను, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి ఇళ్ళ వాళ్ళను అందరినీ సలహా సూచనల మేరకు ప్రశ్నపత్రం తయారు చేసినాం. ఇందులో మళ్ళీ చెప్తాను, సమాచారం గోప్యం, సమాచారము పథకాలకు సంబంధం లేదు. ఇంత రకాల క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉద్దేశంగా, టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా కోరుతా ఉన్నా, మీ గ్రామాల్లో ప్రతి కార్యకర్త, ఏ వార్డు నాయకుడు ఆ వార్డులో సర్వే సక్రమంగా జరిగే విధంగా మీరు భాగస్వాములు కావండి. కార్యకర్తగా ఇది ప్రభుత్వ కార్యక్రమంలో మీరు భాగస్వాములు. మంత్రిగా మీరు వాళ్ళలో విశ్వాసాన్ని నింపుతారా? ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఇంటికి వెళ్తున్నారో వాళ్ళని భయపెట్టే ప్రయత్నం జరుగుతుంది, కొన్ని చోట్ల అడ్డుకుంటున్నారు, కొన్ని చోట్ల వివరాలు ఇవ్వడానికి భయపడుతున్నారు. సో వీరికి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు? వాళ్ళందరికీ ఆ 87,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం అండగా ఉంది. ప్రజలకు కూడా విశ్వాసంగా మేము చెప్తా ఉన్నాం, వాళ్ళు మన బిడ్డలు, ఉద్యోగస్తులు. సమాచారం ఇవ్వగలిగినంత ఇవ్వండి, ఇవ్వదలుచుకోకపోతే చెప్పండి. అంతేగాని వాళ్ళు ఎమ్యూనరేటర్స్ దురుసుగా వ్యవహరించడానికి వీల్లేదు, ప్రజలు కూడా వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించడానికి వీల్లేదు. ఏది జరిగినా చట్టం అతిక్రమించిన వాళ్ళైతే మంచిది కాదు అనే విజ్ఞప్తి చేస్తాం.
ఇది సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన ఎట్లాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. మీ సమాచారం అంతా గోప్యంగా ఉంటుంది. ఎవరు కూడా మీ సమాచారాన్ని తిరస్కరించే అవకాశం లేదు. దాంతోపాటుగా ఎవరైతే ఎన్యూమరేటర్స్ పైన దాడులు చేస్తున్నారో, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం, పరస్పరం సహకరించుకొని సర్వేకు సహకరించాల్సిన అవసరం ఉందని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కలిసి ప్రభాకర్, TV9.